దేవనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు గత కాలమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకున్నాడు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మనందరినీ కాపాడిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. అదొక చిన్న సాక్ష్యం ఉంది, పంచుకుందాం. ఆ సాక్ష్యం ఏంటంటే, నిన్న రాత్రి సమయంలో విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. అయితే ఆ నొప్పి తట్టుకోలేక చాలా భయంకరంగా వచ్చింది అనమాట. వచ్చినప్పుడు నేను చేతు పొట్ట మీద పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రభా యేసయ్య ఈ నొప్పి తగ్గించు ప్రభా అని ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటున్నానో ఆ నొప్పి మొత్తము వెన్నపూస భాగంలో ఇంకా విపరీతంగా వస్తుంది. ఏంది ప్రభా ఇట్లా వస్తుంది అని అట్లాగనే ప్రేయర్ చేసుకుంటూ ఇంకా కొంచెం సేపు అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రభా మీటింగ్ లో మాట్లాడడానికి కృప దయచేయని ఎప్పుడైతే ప్రేయర్ చేసుకున్నానో ఎమ్మటే దేవుడు స్వస్థతనిచ్చాడు. స్వస్థత ఇచ్చిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజ్ అలాట్. దేవుడు చిన్న గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో దిలీప్ బ్రదర్ ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధరావు బ్రదర్ గారు పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లాడ్. బ్రదర్ ప్రైజ్ లాడ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లాడ్. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు నాయన తండ్రి, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి తండ్రి, నా ప్రాణప్రియుడు అయిన దేవ, నీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి ఈ గడిచిన కాలం అంతా నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి మీ కృపలో నాయన కాచి కాపాడి నాయన, పగలు ఎండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగము నుండి, చీకటిలో సంచరించిన ఆయన తండ్రి ఏ తెగులు నాయన, నాశనకరమైనది ఏది కూడా, ఏ అపాయము నాయన మా యుద్ధకు రాకుండా ఇశ్రాయేలులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి ఇంతవరకు నాయన మీ కృప, మీ కాపుదల, మీ క్షేమాన్ని మాకు దయచేసి అయ్యా ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా తండ్రి నాయన మేము నీ సన్నిధిలో చేరడానికి నాయన నువ్వు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యముకై, ధన్యతకై తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానని తండ్రి మాకు వాగ్దానం చేసిన దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. నాయన మీరే కృపా సత్య సంపన్నుడివై తండ్రి మా మధ్యలో ఉండండి తండ్రి. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎవరైతే తండ్రి నాయన మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు మీరే సమయానికి నడిపించండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తొలగించమని తండ్రి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే రాలేని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా నాయన మీ కృపలో, మీ కనికరంలో జ్ఞాపకం ఉంచుకొని వారిని దీవించమని, ఆశీర్వదించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ దినం తండ్రి ఏదైతే మీరు ఉద్దేశించిన ఆయన మీరు మాతో నిశ్చయించుకున్నారో మాట్లాడాలని ఆ యొక్క మీ స్వరమును ఆయన తండ్రి నీ బిడ్డలమైన మాకు వినిపింపజేయండి. మా ఆత్మలను ఆయన జీవింపజేయమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న ప్రతి వాక్యాన్ని నాయన తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవాలా. విన్న ప్రతి వాక్యాన్ని నాయన మా జీవితంలో నెమను వేసుకోవాలా. విన్న ప్రతి వాక్యానికి తగినట్టుగా నాయన మా జీవితాలు మార్చుకొని అయ్యా వాక్యానుసారంగా నాయన తండ్రి మేము జీవించాలా. ఎందుకంటే నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నిన్ను వెంబడిస్తారన్నావు తండ్రి. కాబట్టి మాలో ఎలాంటి చీకటి ఉండొద్దు, మా జీవితాల్లో ఎలాంటి అబద్ధం ఉండొద్దు, మాలో ఎలాంటి పాపం ఉండొద్దు, ఎలాంటి నాయన నీకు లోబడని జీవితము, అవిధేయత కలిగిన జీవితం, భయభక్తులు లేని జీవితము అయ్యా ఎక్కడ కూడా నాయన నీకు సమర్పణ లేకుండా అయ్యా మీ చిత్తానుసారంగా జీవించలేని జీవితాలు ఉండకుండా తండ్రి నీ వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్టుకు, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, అలాగే తండ్రి ఆ వాక్య ప్రకారంగా ఈనాడు నాయన తండ్రి మా జీవితాల్లో మేము ఆ రీతిగా లేని వారమైతే పశ్చాత్తాపంతో ప్రభువ ఆ యొక్క వాక్యాన్ని అతిక్రమించి చేసిన ఆ పాపాన్ని బట్టి ఒప్పుకొని తండ్రి మా హృదయాలు నాయన నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉండుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. అయినా తండ్రి ఆ రీతిగా ఈ దినం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నా తండ్రి నువ్వెంతో నమ్మదగిన దేవుడవు,
నాయన కాబట్టి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పే బ్రదర్ని నాయన తండ్రి నీ ఆత్మతో నింపి అయ్యా తన నోటిలో నీ మాటల నుంచి నాయన తన నోటికి నువ్వు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. ఆ రీతిగా ఎవరైతే ప్రభా ప్రేయర్లో జాయిన్ అవుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని నాయన ప్రతి కుటుంబాన్ని నాయన మీ కృపలో మీ కనికరంలో జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క హృదయవాంఛలు మీరు తీర్చండి, వాళ్ళ ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి, వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నాయన మీ పరలోకపు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే సాక్ష్యం చెప్పిన సిస్టర్ జీవితంలో తండ్రి మీరు చేసిన మేలును బట్టి ఉపకారమును బట్టి అయ్యా తన ఎడల మీరు చూపిన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి నాయన తనకిచ్చిన నాయన యొక్క మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను బట్టి తండ్రి మీకెంతో వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన. అలాగే నాయన మా జీవితంలో మీరు చేసిన మేలులు మేము మరవలేనివి అయ్యా తండ్రి. ఎన్నో నాయన మా జీవితాల్లో నాయన ఇంతవరకు చేసుకుంటూ నమ్మదగిన దేవుడుగా ఉంటున్నావు తండ్రి. ఆ రీతిగా నాయన మీకు కూడా తండ్రి వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ జరుగుతున్న ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిలో నాయన తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకం మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి ప్రభువా నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హర్షిధరావు బ్రదర్ గారు పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో మనం పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచే వరంగా ఉంటాము. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడాము నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడాము నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తపకారాధింతు దయాళుడవు నీవే, తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు,
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్ నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. విజయ్ బ్రదర్ గారు ఇవాళ మెసేజ్ చెప్పడానికి అననుకూల పరిస్థితిలో ఉన్నారంట. బ్రదర్ ఇప్పుడే చెప్పారు కాల్ చేస్తే. మీ అందరికీ నా ప్రభువును రక్షకుడైన
ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా శుభవందనములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్కి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, కృప కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. జీవాధిపతి ఉన్న మా తండ్రి, మీకే కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నదాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. అలాగే నా తండ్రి మీ సాక్ష్యము ద్వారా కూడా తండ్రి మీ సాక్ష్యము ద్వారా కూడా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని తండ్రి నింపి, అయ్యా నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? ఇప్పుడు వినబడుతుంది బ్రదర్, ఇందాక వినబడలా. సిస్టర్, నన్ను నీ ఆత్మతో నింపి అభిషేకించి తండ్రి నా నోటిలో నీ మాటలుంచి ప్రభువా నా నోటికి నువ్వు తోడుగా ఉండి ప్రభా ఇక్కడ వాక్యాన్ని బోధించుటకు ఉపదేశించుటకు నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ కూడా తండ్రి నా స్వనీతిని స్థాపించుకోకుండా, నా స్వబుద్ధి నేను ఎక్కడ ఆధారం చేసుకోకుండా తండ్రి నా ప్రవర్తన అంతటి యందు ప్రభువా నీ అధికారానికి లోబరుచుకుంటున్నాను తండ్రి. అయినా మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయమని, ఆ రీతిగా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రభువా నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము. ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏంటంటే లోభము. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంటే లోభము అంటే చూడండి, కలిగిన దాంతో తృప్తి లేకుండా మనము జీవించడాన్నే లోభం అంటారు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. అంటే లోభము అంటే ఆపేక్షించడము. చూడండి, దేవుడు ఇక్కడ మనకి చెప్తున్న వాక్యం ఏంటంటే, ధనాపేక్ష లేని వారై దేవుడు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. అంటే ధనాపేక్ష అనేది మనలో ఉంటే, ఆ ధనాపేక్ష పట్ల, ఆ ధనం పట్ల దానికి ఈరోజు మనము లోబడిన వారమైతే ఏమవుతుందంట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమని, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు అని మనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే ఎందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు లోభము, ఏ విధమైన లోభమునకు మీరు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని దేవుడు చెప్తున్నాడు. అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అంటే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరు జీవములో ప్రవేశిస్తారంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొనేవాడు. కాబట్టి ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను అని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు? ఎందుకు వాళ్ళు జీవములోనికి ప్రవేశించలేకపోయారనేది ఈ వాక్యము మొదటి నుండి చివరి వరకు వింటే దేవుని యొక్క ఉద్దేశము, ఎందుకు దేవుడు ఆ మాట సెలవిచ్చాడో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చాడు. అయ్యా, నిత్య జీవము నేను పొందుకోవాలి, కాబట్టి నేను ఏ మంచి కార్యం చేయాలి అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు మంచి కార్యం చేయాలంటే ఎన్ని లేవు నువ్వు చేయడానికి అని అడిగి, నువ్వు నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలని నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి
దేవుడు ఏమంటున్నాడు? నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, దేవుడు అక్కడ ఏం చెబుతున్నాడు? నీవు ఆజ్ఞలను గైకొను. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఆదాము అవ్వలు చేసిన ఆ పాపము, ఆ మరణము ఈ లోకములోనికి వచ్చింది. కాబట్టి ఆ పాపములో ఉన్న మనల్ని, ఆ మరణ పాత్రులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు తనను తాను సిలువకు అప్పగించుకొని, తనని నమ్మి తన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో అప్పుడు మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కాబట్టి జీవంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఆ జీవంలోనికి ప్రవేశించిన మనం ఏం చేయాలా? దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొనాల అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవ్యే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. చిన్నప్పటి నుండి నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఇవన్నీ నేను బాల్యం నుండి నేను ఇంకా అనుసరిస్తున్నాను కదా, ఇక నాకు కొదువేంది అని అడిగినప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశము ధనవంతులైన వారందరూ పరలోక రాజ్యంలోనికి పోరని ఆయన ఉద్దేశము కాదు. ఎవరైతే ధనాన్ని ఆపేక్షించి ధనాన్ని ఇష్టపడి దేవుడు చెప్పిన ప్రకారంగా చెయ్యరో అది ఆజ్ఞ అతిక్రమము, పాపము, కాబట్టి వాళ్ళు పోరని చెప్పాడు. మనం చూస్తే జక్కయ్య కూడా ధనవంతుడే. కానీ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు తన యొద్దకు వచ్చినప్పుడు, తన ఇంటి యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకు రెట్టింపుగా మరలా నేను ఇస్తాను, నా ఆస్తిలో సగము నేను బేదలకు ఇచ్చుచున్నాను అని చెప్పినప్పుడు ఇతను అబ్రహాము కుమారుడే. ఇప్పుడు జక్కయ్య ఆస్తి గలవాడు, ధనవంతుడే కదా, అతను దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతున్నాడు కదా, అబ్రహాము కుమారుడిగా మారాడు కదా. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఈ వ్యక్తిని ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడంటే అది ఎందుకు యేసు ప్రభు చెప్పాడు అనేది మనం చూడాలి. ధనవంతుడే, దేవుడు చెప్పాడు, నువ్వు మంచి కార్యం గురించి అడిగావు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తి బేదలకిమ్మన్నాడు. అంటే ఎవరు పరిపూర్ణులు? పేదలను కటాక్షించే వాళ్ళు. ఎవరికి పరలోకమందు ధనము కలుగుతుంది? బేదల పట్ల కనికరం చూపిన వారికి. ఇవి రెండూ చేయలేని వాళ్ళు ఈరోజు క్రైస్తవులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడని ఆర్భాటాలుగా గొప్పలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో ఇతరుల పట్ల జాలి, దయ, కనికరం చూపే వాళ్ళు లేరు. మాటలు చెప్పే క్రైస్తవులుగా ఈరోజు లోకంలో ఉన్నారు. చూడు, తన దేవుని దగ్గరకు వచ్చి తనేదో చూపించుకోవాలా, తానేదో మంచివాడు అనిపించుకోవాలా, తానేదో మంచి చేసే ఆలోచన గలవాడులాగా అనుకొని వచ్చాడు. దేవునికి తన హృదయ స్థితి తెలుసు. ఈరోజు ఈ వాక్యం చెబుతున్న నా హృదయ స్థితి, వింటున్న మీ హృదయ స్థితి, ఎవరి హృదయ స్థితి? ఎవరు ధనాన్ని విగ్రహంగా చేసుకున్నారో, ఎవరు ధనాపేక్ష కలిగి ఉన్నారో, ఎవరు ధనం పట్ల మోహము కలిగి లోభత్వము కలిగి ఉన్నారో, లోబి అయి ఉన్నారో దేవుడికి తెలుసు. ఇక్కడ దేవుడికి తన హృదయ స్థితి తెలుసు కాబట్టి తానేదో చూపించుకోవాలని వచ్చిన వ్యక్తి కాబట్టి, నిజంగా ఇతను బాల్యం నుండి నన్ను అనుసరించేవాడు, బాల్యము నుండి నా ఆజ్ఞలు గైకొనేవాడు, దేవుణ్ణి అంతగా ప్రేమించేవాడు అయినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు చెప్పిన ప్రకారంగా ఎందుకు చేయడానికి ఇష్టపడలేదు? అంటే ఆపేక్ష. దాన్నే లోభము అంటారు. నువ్వు దానికి లోబడితే చేయలేవు. చూడండి, ఇతనికి కలిమి విస్తరించింది, ఇతను ధనవంతుడు, కానీ
అతనికి జీవానికి అతను ప్రవేశించలేకపోతున్నాడు. అదే మాట యేసు ప్రభు కూడా మనకి వాక్యం చెప్పాడు. ఎక్కడంటే చూడండి, యేసు ప్రభు చెప్పిన వాక్యం ఎక్కడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు, దానికి ముందు మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎవరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు. ఎవరు నిత్య శిక్షకు ముందు పాత్రులు అవుతున్నారు అని మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. చూడండి, ఇంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా దేవుడు తన ఉద్దేశాన్ని ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ, ఇది నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడు ఈరోజు ఎందుకు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఆ దీవించబడ్డ, ఆ ఆశీర్వదించబడ్డ మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఇతరులకు నువ్వు సహాయం చేయడానికి నిన్ను ఆ స్థితినిచ్చాడు. ఇతరుల పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీకు ఆ స్థితినిచ్చాడు. ఇతరుల కష్ట దుఃఖాలలో నువ్వు పాలు పొందడానికి దేవుడు ఆ స్థితినిచ్చాడే తప్ప నువ్వేదో గొప్పవాడివనో దేవుడు ఇవ్వలేదు. ఈరోజు లోకంలో చాలా మంది వాళ్ళు కలిగి ఉన్న స్థితిని బట్టి అతిశయించేవారు, కలిగి ఉన్న స్థితిని బట్టి గొప్పగా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరికి పరలోకంలో ధనం కలుగుతుంది? ఎవరు దేవుని దృష్టిలో పరిపూర్ణులు? పేదలను కటాక్షించే వాళ్ళు, పేదల పట్ల కనికరాన్ని చూపించేవాళ్ళు. మనం చూస్తే ఒక వ్యక్తి కొర ప్రాణంతో పడిపోయి ఉంటాడు. అక్కడికి ఒక లేవీయుడు వచ్చాడు, చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అక్కడికి ఒక యాజకుడు వచ్చాడు, అతను చూసి పక్కగా వెళ్ళాడు. కానీ ఒక సమరయుడు మాత్రము చూసి పక్కగా వెళ్ళలేదు. అక్కడ ఏం అర్థమవుతుంది? అన్యజనులకైనా కనికరం ఉంటది తప్ప యేసుక్రీస్తు ప్రభుని నమ్మి యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పే వాళ్ళల్లో ఏ మాత్రము కూడా జాలి, దయ, కనికరాలు వారిలో లేవు. ఇది నమ్మిన నమ్మకపోయినా ఈ రీతిగా నిలబడి మాట్లాడిచ్చే దేవుడు అబద్ధికుడు కాదు, చెప్పిన మాట ఏమి అసత్యము కాదు, సత్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడున్న క్రైస్తవుల్లో ఆ లేవీయుడు యాజకుడు గురించి ఎందుకు చెప్పాడు దేవుడు అక్కడంటే, క్రైస్తవుల యొక్క మనస్థితి అలా ఉంటదన్నమాట. చూడండి, ఒక సమరయుడికి ఉన్న జాలి, దయ, కనికరము ఒక లేవీయుడికి, యాజకుడికి లేదు. అందుకు యేసు ప్రభు, మీరు శాస్త్రులు పరిసయ్యులు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఈ శాస్త్రులు పరిసయ్యులు నీతి ఏంటంటే, ధర్మశాస్త్రం మీద కూర్చుండి గొప్పగా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళ బతుకుల్లో కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఎక్కడ కూడా చెప్పిన వాక్య ప్రకారంగా జీవించే జీవితం ఉండదు. అంతా కపటము, వేషధారణ, అబద్ధం, నిజము లేదు, సత్యము లేదు. ఎందుకు దేవుడు ఆ రోజు ఆ మాట చెప్పాడు? ఈరోజు చెబుతున్న మనము, వింటున్న మనము ఎంత మట్టుకు మన జీవితంలో చెప్పిన ప్రకారంగా, వినిన ప్రకారంగా మనం చేయగలుగుతున్నాం? మనకు అర్థం కావట్లేదా మనం మోసపోతున్నామని? ఈరోజు మనకు అర్థం కావట్లేదా మనం భ్రమలో ఉన్నామని? ఎక్కడ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది. చూడండి, ఈ నరకాన్ని దేవుడు ఎవరికి సిద్ధపరిచాడు? అపవాదికి, వాని దూతలకు సిద్ధపరిచిన ఈ నిత్యాగ్నిలోనికి ఎవరు పోతున్నారు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలి గొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అందుకు ఎవరైతే ఒక వ్యక్తి ఆకలిగొన్న వ్యక్తి నీ దగ్గరకు వస్తే ఆ వ్యక్తికి కావలసింది నువ్వు ఇవ్వకుండా ఈరోజు మనుషులు మాటలు చూపించి కడుపు నింపే రకాలుగా ఉన్నారనమాట. క్రైస్తవులు, సేవకులు మాటలు చూపించి కడుపు నింపుతున్నారు అనమాట.
ఏమి విశ్వాసము, ఏం భక్తి, ఏం నమ్మకం, వీళ్ళు ఎక్కడ దేవుణ్ణి ఎరిగారు, ఎక్కడ దేవుని ప్రేమ, దేవుని మనసు వీళ్ళలో ఉందో ఆ దేవుడికి కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు క్రైస్తవుల జీవితాలు. ఇంత కపటమా, ఇంత వేషధారణ, పైకేమో గొర్రెల్లాగా ఉంటారు కానీ లోపల అంతా క్రూరత్వం. అంటే ఏమాత్రము ఒక ముక్కు మొహం తెలియనోడికి, ఏమాత్రము సంబంధం లేనోడికన్నా జాలి, దయ, కనికరం చూపిస్తున్నారే తప్ప మేము క్రైస్తవులము, క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారము, క్రీస్తు ప్రేమ కలిగిన వారము, క్రీస్తు ఆత్మ మాలో ఉన్నది అని చెప్పుకొని చేసేవాళ్ళు ఇంతగా జీవిస్తున్నారు. చూడండి, దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు, దేవుడు మన ఆలోచనలు చూసే దేవుడు. నువ్వు పనుకొని ఉండుటైనా, కూర్చుండుటైనా, నువ్వు లేచేదైనా ఏందనేది మనుషుల ముందు మనం నటించవచ్చు, మనుషుల ముందు వేషం వేసుకొని ధరించవచ్చు, లేదా మనుషుల ముందు నేనేదో మంచి నీతిమంతున్నని కనబరుచుకోవడానికి చెయ్యొచ్చు. కానీ ఇవి చేయని వాళ్ళు సున్నము కొట్టిన సమాధులు లాంటి వాళ్ళే. చూడండి, మీరు కనికరము చూపకపోతే కనికరం లేని తీర్పు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఆ తీర్పు ఇక్కడ తీరుస్తున్నాడు. నరకానికి పోతున్నారు, నిత్య శిక్షకు పోతున్నారు. అందుకు తీర్మానం ఇచ్చుకోవాలా, అందుకు మనం చెయ్యాలా. ఇవి చేయకుండా, ఇవి ఏమి చేయకుండా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిస్మం పొందుకున్నాను, నేనేదో యేసు ప్రభు గురించి ప్రయాసపడిపోయి చదువుతున్నానంటే అక్రమం చేయువాడని నా యొద్ద నుండి నువ్వు పొమ్మంటాడు యేసు ప్రభు. నువ్వు దెయ్యాలు ఎలగొట్టింది నేను కోరుకోలా, నువ్వు అద్భుతాలు చేసేది నేను కోరుకోలా. సాటి మనిషిని ప్రేమించలేని వాడివి, సాటి మనిషి యొక్క స్థితిని చూసి జాలి పడలేని వాడివి, దయలేని వాడివి, కనికరం లేని వాడివి, నువ్వెలా నాకు సంబంధించిన వాడివి? ఈరోజు క్రీస్తు కలిగిన మనస్సు ఉంటే, క్రీస్తు కలిగిన ప్రేమ ఉంటే, అందుకు జక్కయ్యను బట్టి దేవుడు ఆనందించాడు, సంతోషించాడు. అతను ఒక పాపి కావచ్చు, ఇతనేమో నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను, బాల్యం నుండి నేను అన్ని చేస్తున్నాను, ఇక నాకు కొదువేంది. క్రైస్తవుల్లో అహము, గర్వం, విర్రవీగే తత్వం, దుష్టత్వమునికి సాదృశ్యం ఇది. విర్రవీగుతున్నారు మనుషులు ఈరోజు, గర్విష్ఠులై గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. ఒకరిని చూసి, వాడి స్థితిని చూసి ఈరోజు ఏలన చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, తప్పుబట్టేవాళ్ళు తప్ప వాడి స్థితి చూసి, వాడి హృదయ స్థితిని చూసి ఈరోజు ఆలోచన చేసే క్రైస్తవులు లేరు. ఎందుకంటే మనుషుల హృదయాలు అంత కఠినమైనవి అన్నట్టు. చూడండి, దేవుడు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వాళ్ళ అవసరాల్లో, అక్రతల్లో ఈరోజు ఊరుల్లో ఒక్కొక్క 10 రోజులకు ఒక్కొక్కడని పంచుకుంటూ చివరికి వాళ్ళకి చేయలేక వాళ్ళే భారం అవుతున్నారు. వీళ్ళ ఈరోజు పొరుగువాడిని ప్రేమించేది, వీళ్ళ పొరుగువాడిని పట్ల, బేదల పట్ల కటాక్ష ఇచ్చేది. జన్మనిచ్చిన తల్లిదండ్రులని, రక్త సంబంధికులను చూసి ముఖం తిప్పుకునే వీళ్ళ క్రైస్తవుల ఈరోజు పొరుగువాడిని ప్రేమించేది. ఎంత అబద్ధము, ఎంత మోసము, ఎంత అన్యాయం అంటే ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి సేవ చేసి ఆయన భక్తులము, ఆయన విశ్వాసులము అని కపటం చూపించి గొర్రెల్లాగా ఉండి లోపల క్రూరంగా ఉండే వాళ్ళలో కనిపిస్తున్నాయి. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే వస్తావు. ఈరోజు యేసు ప్రభు యొక్క మనసు కలిగిన వాళ్ళమైతే, యేసు క్రీస్తు ప్రభు ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణమైన వాళ్ళమైతే ఈరోజు ఇతరుల పట్ల జాలి పడేవారిగా, ఇతరుల పట్ల కనికర పడే వాళ్ళగా మాటలు చెప్పడం కాదు, క్రియల్లో నీ ప్రవర్తనలో అది కనిపించాల. అది నిజమైన వెలుగు, మనుషులను మార్చే వెలుగంటే. మాటలేముంది, ఎవరైనా చదువుతారు, గంట చెప్పి కూర్చొని మమ్మల్ని చెబితే ఎవరైనా చదువుతారు. కానీ చెప్పిన వాక్యానికి తగ్గట్టు నీ జీవితంలో, నీ యొక్క దాంట్లో అది ఉందా, నీలో అది ఉందంటే లేదు. కాబట్టే ఏనాడు కూడా వీళ్ళు, ఒకడు ఆకలిగా ఉన్న స్థితిలో వాడు నీ యొద్దకు వచ్చిందంటే వాడు ఎందుకు పంపబడ్డాడు నీ దగ్గరికి? నువ్వు దేవుని బిడ్డవు, క్రీస్తు ప్రేమను, క్రీస్తు మనసు కలిగిన నువ్వు ఆ ప్రేమ చూపిస్తావనే దేవుడు ఆ వ్యక్తిని నీ దగ్గరే పంపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, తరిమి కొడతాం వాళ్ళని. వాళ్ళు వస్తుంటే ఇటు చూసి అటు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం అన్నట్టు. హృదయపూర్వకంగా ఇవ్వలేని స్థితి, హృదయపూర్వకంగా వాడు కలిగి ఉన్న స్థితిని చూసి జాలి పడలేని స్థితి. ఎంత సంపాదించుకున్నా ఒక సత్యం అయితే క్రైస్తవులు తెలుసుకోవాలా. ఏంటిది ఆ సత్యం? దేవుడు ఏంది అది మాట్లాడుతున్నాడంటే, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16, 17 వచనాలు చూసి మరలా ఆ వాక్యంలోకి వెళ్దాము. ఏంది ఆ సత్యం అంటే, కీర్తనలు 49:16, ఒకడు ధన సంపన్నుడై ఉన్నప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఎందుకు? ఈ రోజన్నా
నువ్వు ధన సంపన్నుడైన వాడవు, ధన సమృద్ధి కలిగిన వాడవు, కలిమి కలిగిన వాడవు. ఏ రోజన్నా ఇతరుల కష్టాల్లో నువ్వు పాలు పొందావా? ఏ రోజన్నా ఆకలిగా ఉన్న వాడిని పట్ల నువ్వు చూసి జాలి పడ్డావా? ఏ రోజన్నా ఇబ్బందుల్లో ఉన్న వాడిని ఎప్పుడన్నా నువ్వు పరామర్శించావా? రోగి అయి ఉన్న వాళ్ళని ఎప్పుడన్నా పరామర్శించావా? ఇవేమీ చేయకుండా మేము పరలోకంలో ఉంటాము, దేవునితో ఉంటాము, దేవుని ఎదుట సింహాసనాలు వేసుకొని కూర్చుంటాము, పరలోకంలోకి వెళ్ళి మేము అన్ని చూస్తాం అనుకుంటే ఎవరిని మోసపరుచుకుంటారు? పాపంలో ఉన్నవాడు, ఆజ్ఞ అతిక్రమించిన వాడు, ఎక్కడ కూడా క్రీస్తు కలిగిన మనసు లేనివాడు, క్రీస్తు కలిగిన ప్రేమ లేనివాడు, ఎక్కడ కూడా ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపనివాడు, కనికిరాన్ని చూపనివాడు ఎట్లా దేవుని రాజ్యంలో పోవడానికి వాడు అర్హుడు? ఎట్లా ఆ అర్హత కలిగి ఉంటది? అంత భ్రమ 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 భ్రమ. నేటి కాలపు క్రైస్తవులు, నేటి కాలపు సేవకులు అందరూ భ్రమల్లో బ్రతుకుతున్నారు, భ్రమల్లో జీవిస్తున్నారు. ఎలా? నేను బాల్యం నుండి ఇవి అనుసరించుచున్నానే అనే భ్రమ. ఇక నాకు కొదువేంది, నేను కరెక్ట్ గా ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే దేవుని పట్ల ఉన్నాను కదా అనే భ్రమ. అంతే తప్ప పరిశీలన లేదు. వాక్యంతో పోల్చుకునే జీవితాలు లేవు, అంత సమర్థించుకునే జీవితాలు. ఎవడన్నా వచ్చి ఇది తప్పని చెబితే వాడిని ద్వేషించే స్థితి, వాడి పట్ల విషపు చూపు చూపే స్థితి, వాడి మీద పండ్లు కొరుక్కునే స్థితి. ఇది నేటి కాలపు క్రైస్తవుల యొక్క బతుకులు, జీవితాలు. ఎక్కడా ఈ అన్యాయము, ఈ దుర్మార్గం కనిపించదు. కేవలము దేవుణ్ణి నమ్మిన బిడ్డల్లోనే. దేవుణ్ణి నమ్మి దేవుని మనసు మాకుంది, దేవుని ప్రేమ మాలో ఉంది, దేవుని ఆత్మ మాకుందని. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు ఎంత పేరు సంపాదించుకున్నా, నీకు ఎంత ఘనత వచ్చినా అది ఏది కూడా నీ వెంట పోదు. అదే మాట ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 15-16 దేవుడు చెప్తున్నాడు. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవను. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవను. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభం ఏమి? ఇప్పుడు ఆ యవనస్తుడికి వచ్చిన లాభం ఏముంది? తనకున్న ధనాపేక్ష వల్ల నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి అర్హత పోగొట్టుకున్నాడు. అదే అప్పుడు దాకా అన్యాయంగా జీవించిన వాడు మారు మనసు పొంది దేవుని పట్ల ప్రేమ కలిగి, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి మరలా రెట్టింపిస్తున్నానన్న వాడేమో జీవంలోనికి ప్రవేశిస్తున్నాడు. బాల్యం నుండి అనుసరిస్తున్నా వాడేమో నరకంలో పోతున్నాడు. ఇది మొదటి వాళ్ళు, కడపటి వాళ్ళు, కడపటి వాళ్ళు, మొదటి వాళ్ళు. పాపములో ఉన్నవాడేమో రక్షించబడుతున్నాడు, మొదటి నుండి నేను దేవుళ్ళలో ఉన్నవాడేమో నరకానికి పోతున్నాడు. ఈరోజు నీ స్థితి ఎట్లా ఉందో ఇది నువ్వు గ్రహించుకోగలిగితే, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే, ఈ బ్రతికినంత కాలము, ఈ జీవించినంత కాలము నేను ఎంత ధనాన్ని కూడగొట్టుకున్నా, ఎంత ధన సమృద్ధి నాకున్నా, నేను ఒకరి పట్ల చూసి జాలి పడలేని వాడినైతే, ఒకరి పట్ల చూసి నేను ఏమాత్రము కనికరం చూపలేని వాడినైతే, ఎక్కడ కూడా నేను చేయలేని వాడినైతే, నేను సంపాదించుకున్న దాని వల్ల నాకేం లేదు. ఎందుకు? ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు యేసుప్రభు. నువ్వు ధనవంతుడైనంత మాత్రాన నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, నీకు పరలోక రాజ్యంలో బెర్త్ కన్ఫర్మ్ అనుకోవడానికి లేదు. ఎవరు పోతున్నారు పరలోక రాజ్యంలోకి? పాపులు పోతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు పోవట్ల, ధర్మశాస్త్రోపదేశకులు పోవట్ల, వాక్యాన్ని చెప్పే సేవకులు పోవట్ల. అప్పుడు దాకా పాపంలో బతికి, పాపంలో జీవించి యేసు ప్రభువుని తెలుసుకుని వాళ్ళు పోతున్నారు. పశ్చాత్తాపడే హృదయాలు లేవు ఈ రోజు మనుషులకి. చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, మన వెంట ఏం పోతాయని చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము, మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత పొందుకున్నా మనం తీసుకెళ్లేది ఏం లేదు. కానీ ఇక్కడ మనం ఏం తీసుకెళ్తాం, మన వెంట ఏం వెళ్తాయి? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న నీ పేరు, నీ ఘనత అది లోకం వరకే. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న నీ ఆస్తులు, ఐశ్వర్యాలు అన్ని లోకం వరకే. కానీ నువ్వు చనిపోయే వెంట నీ ఏమెళ్తాయో తెలుసా? క్రియలు. ఏంటివి ఆ క్రియలు అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి,
దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఎవరిలో అంట? సహోదరులలో. ఎందుకు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని ఇలానే పెట్టుకొని, ఈ మాట ఎందుకు ప్రభు మనకు చెప్తున్నాడు ఇక్కడ సహోదరులు అంటే, మనం ఇంకొక వాక్యం చూస్తే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇంకొక వాక్యం ఏంటంటే, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 3వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాల. దేవుని మాటలు ఎవరైనా చెబుతారు. ఈరోజు లోకంలో ఎంతమంది సేవకులు లేరు, ఎంతమంది దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. నా గురించి అయినా ఈ లోకంలో ఎంతమంది, ఈ చెప్పే వాళ్ళందరినీ బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మాటలేముంది, నాలుగుతో ఎవరైనా చెప్పగలరు, కానీ క్రియలు చేయడం గొప్ప విషయం. ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? అందుకు రాజు, మిక్కిలైన అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ధనవంతుడు లాజరు తన సహోదరుడే, అబ్రహాము కుమారుడే. ధనవంతుడు అబ్రహాము కుమారుడే. ఏ రోజన్నా ఈ ధనవంతుడు ఆ యొక్క దరిద్రతను అనుభవిస్తున్నా, ఆ శ్రమను అనుభవిస్తున్నా, తన ఇంటి మీద బల్ల మీద ఉండి రొట్టె ముక్కలు తింటున్న లాజరును చూసి ఏ రోజన్నా ఈ ధనవంతుడు తను చేర్చుకోగలిగాడా? స్వార్థంగా బతుకుతున్నారు మనుషులు. చెప్పుకునేదేమో గొప్పలు, నిజం లేదు, సత్యం లేదు. ఈరోజు క్రైస్తవులు ఆ ధనవంతుడు ఎలా అయితే బతుకుతున్నాడో చూడండి. లాజరు తన కళ్ళ ముందు ఉన్నవాడే కదా, తన ఇంటి ముందు పడి ఉన్నవాడే కదా, ఉరుపులతో ఉన్నవాడే కదా, అంతగా దరిద్రతను అనుభవించినోడే కదా. ఏనోడన్నా ఆ లాజర్ను తన ఇంట్లో చేర్చుకున్నాడా? ఏ రోజన్నా ఆకలిగా ఉన్న లాజర్ను చూసి తన ఇంటిలో చేర్చుకుని అంత కడుపు నిండా భోజనం పెట్టాడా? ఆ యొక్క దరిద్రతలో ఉన్న లాజర్ను చూసి ఎప్పుడైనా బట్టలు ఇచ్చాడా? కానీ పాతాళంలోకి పోయినప్పుడు మాత్రము లాజరు కనిపిస్తున్నాడు. చూడండి, అతను కలిమి విస్తరించింది, కానీ ధనవంతుడు పోయాడా పరలోకానికి? ఎందుకు? స్వార్థంగా బతికితే ఎక్కడ పోతారు పరలోకానికి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. చెప్పడం మనుషుల గురించి ఏం చెబుతున్నాడు? స్వార్థ ప్రియులని చెబుతున్నాడు. స్వార్థంతో బతుకుతున్నారు. ఎవడో గురించి నేనెందుకు చేయాలా? అందుకు లేవీయుడు చూచి పక్కగా వెళ్ళిపోయాడు, యాజకుడు చూసి పక్కగా వెళ్ళిపోయాడు. కానీ సమరయుడిలో ఆ స్వార్థం లేదు, కనికరం చూపించాడు. వాడు పడి ఉన్న స్థితిని చూసి జాలి పడ్డాడు. ఈరోజు దేవుడు మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యంతో దేవుడు ప్రేమించమన్నాడు. అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడు. మాటలేముంది, ఎవరైనా చెప్పగలరు. క్రియలు చేయగలిగేది అందరూ చేయగలరా? చెప్తున్నాడు మాటలు. అయ్యా, నేను మంచి కార్యం చేయడానికి ఏం చేయాలయ్యా అని అడిగాడు. మాటలదేముంది, అంటే అయిపోతుంది కదా, చెబితే అయిపోతుంది కదా. కానీ క్రియలు చేయాలంటే తన మనస్సాక్షి ఒప్పుకుందా? ఒప్పుకోదు. ఎందుకు? లోభము అంటారు దాన్ని. లోబడ్డాడు ధనానికి, చేయలేకపోయాడు. లోబడ్డాడు ధనాన్ని, ఇష్టపడ్డాడు, చేయలేకపోయాడు. ఎవడికో నేను ఎందుకు చేయాలా? ఈ ఆహారము ఈ ముద్ద వాడికి పెడితే ఏమొచ్చింది? రేపు పొద్దున్న తింటే నా కడుపు నిండుద్ది కదా అనే గాని, కడుపు కళ్ళ ముందున్నాడు ఆకలితో చచ్చిపోతున్న స్థితిని చూసి పెట్టాలనే బుద్ధి లేదు. ఎంత క్రైస్తవులు ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా, ఎంత స్వార్థంగా ఈరోజు బతుకుతూ కూడా పైకి ఆ బబులోని వేషలాగా ధీమాగా బతుకుతున్నారు, ధీమాగా ఉంటున్నారు. కూలిపోయే దినం వస్తుంది అన్నట్టు. ఒకానొక దినము పాతాళంలోనికి పడిపోయే దినం వస్తుంది అన్నట్టు. ఈరోజు యేసు ప్రభు మాటలు కాదు నాకు కావాల్సింది, నాలుకతో కాదు నాకు కావాల్సింది. యేసు ప్రభువే చెప్పాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయాలు నాకు దగ్గరగా లేవన్నాడు. స్వార్థం, ధనాపేక్ష, గర్వాలు ఇవి ఉన్నాయే తప్ప మనుషుల్లో జాలి ఉందా? మనుషుల్లో దయ ఉందా? మనుషుల్లో కనికరం ఉందా? మనుషుల్లో సమాధానం ఉందా? మనుషుల్లో ప్రేమ ఉందా? ఇవి లేవు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? ఈ అల్పులైన నా సహోదరులలో మీరు ఒకరికి చేసితిరి గనుక నాకు చేసితిరి అంటున్నాడు. ఈ అల్పులైన వారిలో ఒకరికి మీరు నాకు చేయలేదు గనక నాకు చేయలేదన్నాడు. చూడండి,
ధనవంతులు అందరూ పోతారని కాదు దేవుడు అక్కడ. ఈ ధనాన్ని ప్రేమించి నీ కళ్ళ ముందు ఒకడు కష్టంలో ఉన్నా, నీ కళ్ళ ముందు ఒకడు ఆకలి కొని ఉన్న స్థితిలో ఉన్నా, ఒకడు నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు చూసి పక్కకి వెళ్ళావు చూసినావా, వాళ్ళు బతకడం కన్నా వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళో తెలుసా? పేరుకు మాత్రమే నువ్వు జీవించుతున్నావే గాని నువ్వు మృతుడివే, మృతురాలవే. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము ఒకానొక దినము నిన్ను ఈ పాతాళములో నుండి, నరకములో నుండి, నిత్య శిక్షలో నుండి నిన్ను తప్పించలేదు. పేరుకు మాత్రమే జీవించేవాళ్ళు, పేరుకు మాత్రమే క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు, పేరుకు మాత్రమే మేము దేవుని సేవకులమని చెప్పుకునేవాళ్ళు, పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ బతుకుల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో ఎక్కడ కూడా నిజము లేదు, ఆపేక్ష ఉంది. స్వార్థంతో బ్రతుకుతున్నారు నేడున్న క్రైస్తవులు. అందుకు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఏమని? యేసయ్య గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనము, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ఆహారము ఆకలి కొనివాడు పెడితే అదేదో వాక్యం చెప్పేది ఏముంది? ఎవడైనా చదువుతాడు. క్రియలు చేయి, నువ్వు చేస్తావేమో, నీ మనస్సాక్షి ఒప్పుకుంటదేమో. రోజు వాక్యం చెప్పడానికి అందరూ ఉన్నారు. క్రియలు చేయమను, వాళ్ళ ప్రవర్తన చేయమను, పోయి సమాధాన పడమను చేస్తారేమో, పోయి తగ్గించుకోమను తగ్గించుకుంటారేమో, ఆ ద్వేషించకుండా కనికరించుకుంటారేమో. నిజము లేదు, సత్యము లేదు. వాక్యం చెప్పే దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడు? కనికరాన్ని కోరుకుంటున్నాడు తప్ప బలిని కోరుకుంటున్నాడా? వాడు ఆకలితో చస్తుంటే నువ్వు బలిని కోరుకుంటూ పోయి చలిగాచుకో, తృప్తిగా వెళ్ళు, ప్రార్థిద్దాం, దేవుడు కార్యాలు చేస్తే ఆ మాట నువ్వు చెప్పేది ఎవడైనా చెబుతాడు, కానీ క్రియలు చెయ్యరు. ఇక్కడ అదే కదా దేవుడు చెప్తున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈరోజు ఇవి చేయకుండా నువ్వు ఉపవాసం ఉంటే ఎవరి కోసం చేస్తున్నావు? స్వార్థపరుడు నీ కోసం చేసుకుంటున్నావు. ఏమన్నా దేవుని చిత్తాన్ని ప్రేమించావా? దేవుని మనసు ఏమన్నా నువ్వు కలిగి ఉన్నావా? దేవుని జాలి దయ నీకాడ ఏమన్నా ఉందా? ఎందుకు చేసుకుంటున్నావు? నీ కష్టాల కోసం చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? నీ అవసరాల కోసం చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? నీ మేలు కోసం చేసుకుంటున్నావు. ఇతరుల్లో మేలు చేయడానికి, ఇతరుల్లో మంచి చేయడానికి, ఇతరుల్లో సహాయం చేయడానికి నువ్వు ఉంటున్నావా? ఏమో ఉపవాసాలు చేస్తారు, ఎందుకు కడుపు మార్చుకుంటున్నారు? ఇటు ఉపవాసం నాకు అనుకూలమా అన్నాడు దేవుడు. అదే కోరుకుంటుంది దేవుడు. నువ్వు ఆకలి మార్చుకొని ఆ ఆకలి మార్చుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. ఆకలి కొన్నవాడికి ఈ ఆకలి గల్లవాడికి పోయి పెట్టడం కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హాస్పిటల్కి అయితే లక్షలు పెడతారు, హాస్పిటల్కి అయితే పెడతారు. ఎవడన్నా పొరపాటున ఇంటి ముందుకు వచ్చినోడికి అంత ముద్ద మాత్రం పెట్టరు. ఏం బ్రతుకులు క్రైస్తవుల బ్రతుకులు! ఇది నా మాట కాదు, మీరు నన్ను తప్పుగా అనుకున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే నాలో ఉండి మాట్లాడే దేవుని ఘోష అది, పరిశుద్ధాత్మని ఆవేదన అది. నాకేమన్నా మీరు శత్రువులా? లోకంలో ఉన్న వాళ్ళు నాకు శత్రువు. ఎందుకు ప్రభు ఇట్ట మాట్లాడుతున్నాడు? లోకం అలా ఉంది కాబట్టి, మనుషులు అలా ఉన్నారు కాబట్టి, చూసి పక్కగా వెళ్ళే రకాలుగా బతుకుతున్నారు కాబట్టి. మాకేం సంబంధం? వీడేమన్నా మా రక్త సంబంధం? మాకేం సంబంధం? వీడిని మేము ఎందుకు పట్టించుకోవాలా? మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మేము ప్రేమిస్తాం తప్ప అన్ని జనులు కూడా ప్రేమిస్తారు. అందులో నీ గొప్పతనం ఏముంది? అందులో నీ విధానం ఏముంది? నిన్ను ద్వేషించే వాడిని ప్రేమిస్తేనే కదా నువ్వు క్రీస్తులాగా ఉండేవాడివి. ఆయనని హింసించిన వారిని కూడా ఆయన శపించాడా? దీవించాడు. వీళ్ళు ఏం చేయుచున్నారు, వీళ్ళు ఎరగరు, క్షమించమన్నాడు. అది కదా గొప్పతనం అంటే, అది కదా క్రీస్తు కలిగిన మనసు అంటే. మంచిగా ఉన్నవాడితో మంచిగా పులుముకుంటే మంచితనం ఏముంది? నిన్ను ద్వేషించేవాడిని, నీ శత్రువునైనా ప్రేమిస్తే కదా నువ్వు క్రీస్తు కలిగిన మనసు నీలో ఉన్నట్టు, క్రీస్తు నీలో ఉన్నట్టు, నువ్వు క్రీస్తులో ఉన్నట్టు. చూడండి, ఇక్కడ దేవుడు ఇంకా వాక్యం ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, చిన్న వాక్యము కన్క్లూజన్ చూడండి. కీర్తనలు 41:1, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కటాక్షించాలంటే ముందు మనలో ఏముండాలా? కనికరం ఉండాలి. ముందుగా మనలో ఏముండాలా? జాలి ఉండాలి. ముందులో మనలో ఏముండాలా? దయ ఉండాలి. జాలి దయ కనికరం లేకుండా మనం బతికినంత కాలము ఒక సత్యం మనం మర్చిపోకూడదు. ఏందో తెలుసా? మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవాడై ఉండమన్నాడు. ఒకవేళ ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి కనికరము లేని తీర్పు పొందుతారు. కాబట్టి బేదలను కటాక్షించమంటున్నాడు. చూడండి 2వ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఈడ్చకు నీ వానిని అప్పగించవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు. అదే మాట యేసయ్య గ్రంథంలో చెప్పాడా లేదా? ఇక్కడ చెప్తున్నాడా లేదా? మాట మార్చుటకి ఆయన ఏమన్నా నరుడా? భూమి ఆకాశాలు ఏమైనా గతించిపోతాయి తప్ప ఆయన నోటిలో నుండి వచ్చే ఒక్క మాట కూడా గతించిపోదు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సామెతలు 28:27,
సామెతలు 22:9 దయదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. అంటే దయదృష్టి అంటే ఇతరుల పట్ల చూసేటప్పుడు నీకు దయ ఉండాల, నీ కళ్ళల్లో దయ ఉండాల. మాటల్లో నేను దీనుడిని ఏముంది, మాటల్లో తగ్గించుకున్నంత మాత్రం నీ బతుకులు ఏమన్నా దీనత్వం ఉందా? చెప్పుకున్నంత మాత్రం నీలో ఏమన్నా దీనత్వం ఉందా? ఆ ఉన్నది క్రియల్లో కనబడినప్పుడే కదా దేవుడు చూసేది. ఈ దీన సేవకుడు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ బతుకులు ఎక్కడా దీనత్వం ఉండదు. మాటలు మాత్రం చెప్తారు, మాకంటే మాటకారు ఎవరు లేరు, మాకంటే గొప్ప వాళ్ళు లేరు. ఈ మాటతో నాలుగుతో ఆరాధించే వాళ్ళే తప్ప క్రియతోనూ ప్రేమతో సత్యాన్ని ఆరాధించే వాళ్ళు లేరు. చూడండి, దయదృష్టి గలవాడు ఏం చేస్తాడంట, తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. చూడండి, ధనవంతుడు ఏ రోజన్నా ఆ దయదృష్టి కలిగి ఉన్నాడా? తన ఇంటి ముందు పడి ఉన్న లాజర్ని ఎప్పుడన్నా ఆ చూపు చూశాడా? కళ్ళ ముందు ఉన్నాడు కదా, ఇంటి ముందు పడి ఉన్నాడు కదా, పళ్ళ మీద పడి ఉండే రొట్టె ముక్కలు తింటా బతుకుతున్నాడు కదా, అంతగా కుక్కలు కురుపులతో నాగుతున్నాయి కదా. అతని స్థితిని చూసి ఏ రోజన్నా పరామర్శించాడా? రోగి అయి ఉంటే ఆ రీతిగా కుక్కలు తినే ఆహారం తింటుంటే ఏ రోజన్నా జాలి పడ్డాడా? దయదృష్టి లేదు. కానీ పాతాళంలో బాధపడేటప్పుడు మాత్రము లాజరు కనబడుతున్నాడు. చూడండి, బేదలకు ఇచ్చే చూడండి, సామెతల గ్రంథము 28:27 బేదలకు ఇచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. ఇప్పుడు అర్థమైందా? శపింపబడిన వారులారా. ఎందుకు యేసు ప్రభు అన్నాడంటే ఇది మూలం. ఏమని చెబుతున్నాడు? బేదలకు ఇచ్చువానికి లేమి కలగదంట, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును, అందుకు శపింపబడిన వారులారా అంటున్నాడు. అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకు? నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, భోజనం పెట్టలేదు. నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడడానికి రాలేదు. నేను దిగంబరినై ఉంటే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. మీ కన్నులుండి చూసి కూడా తిప్పుకొని పక్కకు పోయారు. లేవీయుడులాగా, యాజకుల్లాగా. చేతనైతే చెయ్యాల, వాడు మారతాడు. మాటలు చెబితే ఎవడు మారడు. పోయా, నువ్వు నాకు మాటలు చెప్పావు, నీ జీవితం నాకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు, నీ బతుకులో ఎక్కడ నిజం లేదు, నువ్వు చెప్పే దాంట్లో ఎక్కడ సత్యం లేదు, నీలో ఎక్కడ క్రీస్తు కలిగిన ప్రేమ లేదు. మాటలు నువ్వేంది, నన్ను కూర్చొని కూడా నేను చెబుతా తీయని మాటలు. ఆ తీయని మాటలు చెప్పి కడుపులు నింపాలని చూడబాకండి. నిజంగా కడుపులో ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టి కడుపు నింపండి. మాటలు కాదు దేవుడు కోరుకుంటుంది, చేతలు. ఈరోజు చాలా మంది కన్నులు చూసి పక్కగా తిప్పుకోపోతున్నారు. మాకేం సంబంధం, వాడెవడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ శత్రువైనా ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నాడు కదా, అంతే తప్ప కన్నులు మూసుకొని తిప్పుకోమన్నాడా? ఇదా క్రైస్తవులు నేర్చుకుంది? ఇదా పరిశుద్ధాత్ముడు బోధిస్తుంది? ఇదా దేవుని ఆత్మ మనకు చెబుతుంది? ఇదా ఇంతకాలం దేవుణ్ణిలో ఉండి ఎరిగిన సత్యము? ఇదా నిజము? దయచేసి మానుకోమని చెబుతున్నాడు దేవుడు. ఇలాంటి భక్తి చేసే వాళ్ళైతే, ఇలాంటి హృదయ స్థితి కలిగిన వాళ్ళైతే, కన్నులుండి కూడా చూసి పక్కగా తిప్పుకునే వాళ్ళైతే మీరు నరకానికి పోయే వాళ్ళే తప్ప నా తండ్రి సిద్ధపడిచిన ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము, మేమేదో సేవ చేస్తున్నాం, ఏదో ప్రభు కొరకు ఏదో ప్రయాసపడతామని విర్రవిగుతున్నారేమో. క్రమముగా లేకపోతే మిమ్మల్ని ప్రభు అంగీకరించడు. అందుకు దేవుడు ఒక మాట చెప్పి మనకి ముగింపిస్తున్నాడు. ఏమనంటే దేవుడు చూడండి మత్తయి సువార్త 6:19, మత్తయి సువార్త 6:19, 20 21 చెప్తున్నాడు దేవుడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఎట్లా కూరుతుందో కూడా చెప్పాడు యేసుప్రభు. నీ ఆస్తి బేదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. ఎంత సంపాదించి, ఎంత పిసినారిగా బతికినా, ఎంత కూడబెట్టినా, ఎంత చేసినా ఆస్తి కన్నులారా చూచడానికే తప్ప, మాటలతో చెప్పుకోవడానికి తప్ప దానివల్ల మనుషుడికి వచ్చిన ప్రయోజనం ఏమి లేదు. కాకపోతే ఇచ్చిన దాన్ని బట్టి సుఖపడతాడేమో, కానీ ఒకానొక దినం చేయకపోతే ఆ ధనవంతుల్లాగా పోయి పాతాళంలో బాధపడతాడు. అందులో అనుమానం లేదు, సందేహం లేదు. ఇది ఖచ్చితంగా నిశ్చయమే. దేవుడు చెప్తున్నాడు, అందులో అనుమానమే లేదు. ఆ రోజు అర్థమవుతుంది నేను ఎంత స్వార్థంగా బతికినానని. ఆ రోజు అర్థమవుతుంది నేను ఎంత కనికరం లేకుండా బతికినానని. జైల్లో పోయి చంపినోళ్ళు పోయి పశ్చాత్తాపడతారు చూసినావా, జైలు శిక్ష అనుభవించేటప్పుడు. ఆ రోజు నేను అలా చంపకుండా ఉండాల్సింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఈరోజు ఈ పరిస్థితి నాకు రాకుండా ఉండొచ్చేదని వేదన పడతారు చూసినావా. వాళ్ళకన్నా ఆ జైలు నుండి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో తప్ప పాతాళంలో నుంచి బయటికి వెళ్ళేదానికి మాత్రము అవకాశం లేదన్న సత్యాన్ని క్రైస్తవులు మర్చిపోకూడదని చెప్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినవేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండును. అందుకు హృదయంలో శుద్ధి లేదు. ఈ మనుషులు
తమ పెదవులతో నన్ను గణపరచుదురు. వారి హృదయం నాకుంది. ఎందుకు? ధనాపేక్ష, ధనం పట్ల ఆసక్తి. వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఈయన చదివి వివరించను. యేసుప్రభు చెబుతున్నాడు ఎఫెసీ పత్రిక 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నిశ్చయముగా మీకు తెలియను. ఇక్కడ విగ్రహారాధికుడై ఉన్న లోబి అని ఎవరంటే, ఎవరి గురించి ఈ విగ్రహారాధికుడై ఉన్న లోబి అని అంటున్నాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామూతరతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను అంటే లోభత్వమును చంపివేయుడి. లేకపోతే ఏమవుతుంది? కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆ సత్యమే మత్తయి సువార్త 25 చెప్పాడు దేవుడు. ఎవరు తండ్రి స్వతంత్రించిన రాజ్యాన్ని, సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోతారు అనేది అక్కడ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుడు ఎంతవరకు ఎవరు విని దీన్ని పాటిస్తారో పాటించరో, ఎంతమంది దీన్ని విని స్వీకరిస్తారో స్వీకరించరు. ఆ స్టెఫన్ గాని చెప్పేటప్పుడు ఎంతమంది అతను పొల్లు గురికి రాళ్లతో కొట్టడానికి చంపారో చూసారా? మీ చేతుల్లో రాళ్ళు లేకపోయినా మీ హృదయాల్లో ఆ కోపంతో నా తట్టు చూసినా మీరు నన్ను చంపినట్టే, మీ చేతిలో నేను చనిపోయినట్టే. ఎందుకు? ద్వేషించే ప్రతివాడు నరహంతకుడే. ఈ మాటలు ఇన్ని నన్ను ద్వేషించావంటే నువ్వు నన్ను చంపివేసినట్టే, నువ్వు నన్ను హత్య చేసినట్టే. అయినా దేవుడు మాట్లాడక మానడు. ఏమని చెబుతున్నాడు కీర్తనల్లో? ఇది పాటించమంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని విన్న వాళ్ళను పాటించకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత గొప్పగా చెప్పుకున్నా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నదే గాని నువ్వు మృతుడివే అని అంటున్నాడు. ఎందుకు? కీర్తనలు 119:36 లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. లోభము తట్టు కాదు మనం తిరగాల్సింది, లోభము తట్టు కాదు మన హృదయాలు ఉండాల్సింది. నీ ధనం ఎక్కడుండును అక్కడ నీ హృదయం ఉంటది. ధనాపేక్ష అంటే ఏంది? లోభం. అది ఆపేక్షిస్తే లోభం అంటారు దాన్ని. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన శాసనముల తట్టు నీ హృదయాన్ని తిప్పమంటున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు? వస్త్రహీనుడిని కనపడితే వస్త్రాలు ఇవ్వు, ఆకలిగా ఉన్నవాడిని కనపడితే ఆహారం పెట్టు. ఎవడన్నా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే వాడు ఎవడైనా సరే, నీ పొరుగువాడైనా సరే, నీ శత్రువైనా సరే, క్రీస్తు ప్రేమ చూపించు, వాడి పట్ల కనికరం చూపించు, వాడి పట్ల నీ దయదృష్టి చూపించు. అంతే తప్ప కన్నులు మూసుకొని తిప్పేసుకోబాకు. నాకు గాదులే, నాకు సంబంధం లేనాడని పక్కకి వెళ్ళబాకు. ఇవన్నీ జీవగ్రంథంలో రాయబడతాయి అంటున్నాడు దేవుడు. ఈ రోజన్నా ఆయన శాసనముల తట్టు నీ హృదయం తిప్పబడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువే. కాదు ధనం తట్టు, లోభము తట్టు నువ్వు తిప్పబడిన వాడు అనుకో, నువ్వు ఒక విగ్రహారాధికుడు, అంటే ఒక అపవిత్రుడివి, ఒక అపవిత్రురాలవి. అపవిత్రమైన జీవితం. అపవిత్రుడు పరలోకానికి పోడు, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు, దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు అన్న సత్యాన్ని వింటున్నా మనం మర్చిపోకూడదని ప్రభు మనల్ని చెప్తున్నాడు. అందుకు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడండి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎందుకంటే లోభమునకు ఎడమిస్తే, లోభము తట్టును తిరిగితే నీ హృదయము దేవుని తట్టు తిరగల. ఎందుకంటే విగ్రహారాధన. క్రైస్తవుల్లో డబ్బు ఈరోజు విగ్రహంగా మారింది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి ఏ పాటి వాడని అయ్యా, నీ దృష్టికి అల్పుడిని, అభాగ్యుడిని, వెర్రివాడని అయ్యా, ఎందుకు పనికిరాని వాడని అయ్యా, ఎంతో మంది చేత నాయన నిందించబడుతున్న వాడిని అయ్యా, అపహసించబడుతున్న వాడిని, హేళన చేయబడుతున్న వాడిని, ఎంతో మంది నా స్థితిని చూసి నాయన ఈరోజు మాట్లాడే స్థితిలో ఉన్నవాడిని. నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఎట్టి యోగ్యత లేదు, కానీ కేవలం నాయన కనికరించబడ్డాను కాబట్టే ఈ రీతిగా ఈ వాక్యాన్ని ఇక్కడ ప్రకటించడానికి, ఈ సమయానికి నాయన అది నువ్వు కలిగించిన కృపే. అందుని బట్టి నీకు వందనాలు. నన్ను నిలబెట్టి నా నోటిలో ఉండి, నా నోటికి తోడుగా ఉండి మాట్లాడింది నువ్వే. చెవులు గలవాడు వినుగాక. ఈరోజు కన్నులుండి చూస్తున్నారు, చెవులుండి వింటున్నారే తప్ప మనసు తిప్పుకొని ఎవరు ఈరోజు చేయలేని పరిస్థితి. ఈరోజు నా జీవితంలో అలా ఉన్నా, వింటున్న వారి జీవితంలో ఎవరున్నా, ఈ లోకంలో ఉన్నవారి జీవితాలు ఎవరున్నా, వాళ్ళందరి పట్ల, అలా ఉన్నవారి పట్ల ఈరోజు నువ్వు ఆనందించే దేవుడుగా లేవు నాయన. ఎందుకంటే ఈరోజు నీవు తండ్రి నీ మనసు కలిగి, నీ ప్రేమ కలిగి, నీ కనికరము కలిగి, నీ జాలి దయ కలిగి మిమ్మల్ని పోలి నడుచుకోమన్నప్పుడు ఈరోజు మేము అలా లేమంటే అది మేము ఉన్నామని చెప్పుకుంటే మేము అబద్ధికులమే ప్రభువా. మాలో సత్యం లేదు, నిజం లేదు. కాబట్టి తండ్రి ప్రభువా అయ్యా, మాకు కలిగిన దాంట్లో మమ్మల్ని కలిగించిన స్థితిలో నమ్మకంగా ఉంటూ, ఆ స్థితిలో అయ్యా మేము చేయగలిగింది. ఒకరు ఆ కానుకలు పెట్టి దగ్గరికి ప్రభువా అనేకులు
డబ్బున్న వాళ్ళందరూ వచ్చారు ప్రభా, సమృద్ధిగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ సముద్రంలో నుంచి వాళ్ళకున్న ఆ సమృద్ధిలో నుంచి అందరూ కానుకలు ఇచ్చిన ఒక్క భేద విధవరాలు తన దగ్గరున్న తన స్థితిని బట్టి ఇచ్చిన కానుకను చూసిన దేవుడు. ఇది మనుషులకు అర్థం కాదు ప్రభువా. ఎందుకంటే మనుషులు ఈరోజు విలువ ఇచ్చేది దేన్ని బట్టి, డబ్బును బట్టి, పేరును బట్టి, ఈ లోకంలో ఉండే ఆ యొక్క దాన్ని బట్టి విలువిచ్చి వెంబడించే గుడ్డి వాళ్ళే తప్ప నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి, ఆ సత్యాన్ని చెప్పేదాన్ని బట్టి ఈరోజు వినేవాళ్ళు లేరు, వెంబడించే వాళ్ళు లేరు, ఈ సత్యమని గ్రహించేవారు లేరు ప్రభువా. అంతగా యుగ సంబంధమైన దేవత ఈనాడున్న సేవకులకి, క్రైస్తవులకి గుడ్డితనం కలగజేసింది కాబట్టే చూచి కూడా ఈరోజు జీవితాల్లో పరిశీలన లేదు, వింటున్నప్పటికీ కూడా గ్రహింపు లేదు, మనసు తిప్పుకోవడం లేదు, చేయలేదనే పశ్చాత్తాపం లేదు, పైపెచ్చు గర్వము, అహంకారం. ఈరోజు క్రైస్తవులు ఎలా బతుకుతూ కాలాన్ని నట్టుకుంటా వస్తున్నారు తప్ప ఎక్కడ శాసనాల తట్టు, నీ వాక్యం తట్టు, నువ్వు చేయమన్న దాని తట్టు ఈరోజు మేము జీవిస్తున్నామా, చేస్తున్నామా అనేది లేదు. మేము ఆత్మతో నింపబడ్డాము, ఆత్మ చేత అభిషేకించబడ్డాము, మాలో ఆ వారం ఉంది, ఈ వారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, కానీ నాలో క్రీస్తు ప్రేమ చల్లారిపోయిందే, నాలో క్రీస్తు కలిగి లేదే, క్రీస్తులో ఉన్న జాలి, దయ, కనికరం నాలో లేదే, నేను శత్రువుని కూడా ప్రేమించలేకపోతున్నానే, నా సహోదరుడిని నేను ప్రేమించలేకపోతున్నానే, నా సహోదరుడి స్థితిలో కూడా నేను కనికరం చూపించలేకపోతున్నానే, పుట్టి మాటలు చెప్పుకుంటా బతుకుతున్నానే అని మాత్రం గ్రహించలేకపోతున్నారు. వారి మనోనేత్రాలు విప్పి నిన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండడంట, జీవపు వెలుగు కలిగి నిన్ను వెంబడిస్తుడంట. ద్వేషించే వాళ్ళలో, కనికరం చూపించని వాళ్ళలో ఎంత మాత్రము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు, అంటే పాపంలో ఉన్నాడనే సత్యాన్ని మాత్రము ఈ రోజున్న దేవుని లోకంలో ఉండే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. బ్రదర్ వాయిస్ వినబడట్లేదు బ్రదర్. చూచి గ్రహించి ఈ ప్రకారంగానైనా నీ వాక్యానుసారంగా మేము చేయుటకు సహాయం అనుగ్రహించమని తండ్రి. నాకు ఇచ్చిన సమయమే 9:10 అయింది కాబట్టే తండ్రి 9:45కు ముగించాల్సింది నేను ఈ టైం తీసుకోవాల్సి వచ్చింది. అది నేనేమో ఆజ్ఞ అతిక్రమించినట్టు కాదు, చెప్పిన మాట వినకపోవడం కాదు, నువ్వు ఇచ్చిన దాన్ని చెప్పడాన్ని బట్టే ప్రభువా. కాబట్టి తండ్రి ఆ రీతిగా నన్ను క్షమించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చెప్పిన మాటలు విని గ్రహించేలాగా మీరే మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రభువా నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, రాలేని వారికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి సదాకాలం మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్.